అభిమానపాత్రుడు, ఆత్మకూరు ఆత్మ, అభివృద్ధికి చిరునామా, ఆకలి జీవులకు ఆపన్న హస్తం, ఆపదలో ఉండే వారికి నేనే భరోసా అండా దండ అంటూ నిండు మనసుతో మన మధ్య తిరుగాడుతూ ఆత్మకూరు డివిజన్ స్థాయిలో ఏ సమస్య వచ్చినా ఒక చిన్న ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటాడు ఆయన. బహుశా ఎంత బిజీగా ఉంటారంటే 2 రాష్ట్రాల మధ్య కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతుంటారు. మరొకరైతే ఏసీ వేసుకొని ఫ్యాన్ కింద హాయిగా నిద్రపోయే సమయం. మేము వారానికి 6 రోజులు పనిచేస్తాం, ఆయన వారానికి 7 రోజులు పనిచేస్తూ 7 రోజుల్లో రోజుకి 20 గంటలు కేవలం జనం కోసం పనిచేసే రాజకీయ నేత గాని ప్రజల మనిషి మా కంచి పరమేశ్వర రెడ్డి అన్న గారు. వారు ఈరోజు ఇక్కడికి రావడమే వెన్నవాడ ప్రజలు చేసుకున్న అదృష్టం, ఈ విద్యార్థులు చేసుకున్న పుణ్యం, మీ జన్మధన్యం. ఎందుకంటే వారు అడుగు పెట్టాడంటే ఆ ప్రాంతం పావనమైపోతుంది, పునీతమైపోతుంది. వారి దర్శనం కోసం, వారి రాక కోసం, వారి పిలుపు కోసం ఆత్మకూరు ప్రజలు ఆవురావురమంటూ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే అంతమంది అభిమానానికి ఆసరాగా నిలిచినటువంటి మానవ రూపంలో ఉన్న మహామనిషి వాస్తవానికి మరో ప్రాంతంలో ఉంటే వీరికి ఏ స్థాయి గౌరవం దక్కేదో ఈయన గౌరవాలు తీసుకోడు, సన్మానాలు తీసుకోడు, ఓన్లీ సేవ సేవ, సర్వీస్ సర్వీస్. అలాంటి ఓ ప్రజల మనిషి, సమాజ సేవకుడు కంచి పరమేశ్వర రెడ్డి గారు మన మధ్యకి రావడం మనందరికీ ఆనందం. మీరందరూ 2 నిమిషాల పాటు చప్పట్లు కొడితే సార్ మాట్లాడతారు. కమాన్ క్లాప్స్. ఆకూడదు. ధన్యవాదాలు సార్. యన్నవాడ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ సందర్భంగా వేదికని అలంకరించిన పెద్దలందరికీ, అలాగే యన్నవాడ గ్రామ ప్రజలకి, విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులకు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దవారికి, ఉపాధ్యాయులకు, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థులు ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇక్కడ మా ముందు ప్రదర్శించి నిజంగా చాలా గొప్పగా చేశారు వాళ్ళు. వారికి నా ఆశీస్సులు, అభినందనలు. రవీంద్ర సార్, అమ్మ జీవని మేడం, మీ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమం ఒక 2 వ్యక్తులు ఇటువంటి పెద్ద కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం. ఎందుకంటే మేము చూస్తుంటాం బయట. ఇలాంటిది ఈ యన్నవాడ ప్రజలు నిజంగా మీ ఇద్దరు ఉపాధ్యాయులుగా ఉండటం, ఈ యన్నవాడ ప్రజలు చేసుకున్న పుణ్యం నిజం చెప్పాలంటే. ఎందుకంటే యన్నవాడ ప్రజలు కూడా ఒక చిన్న విషయం గమనించండి అమ్మా ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు ఈ విద్యా వ్యవస్థ మీద, విద్యాశాఖ మీద మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టి ఎంతోమంది దాతలు కూడా స్థలాలు తీసుకొని ఈరోజు ఎంతో మన కోసం ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి అనాదిగా. కానీ ప్రజల దృష్టిలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రభుత్వ పాఠశాల అంటే పేదలు చదివేది మాత్రమే. అంటే బస్సులకు ఛార్జీలు కూడా పెట్టలేని వాళ్ళు, అలాగే ఏ రకమైన ఆర్థిక వసతులు లేని వాళ్ళు మాత్రం
గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. ఎంతో కొంత అప్పో సొప్పో పుట్టే ప్రతి ఒక్కరు కూడా టౌన్లకి ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు. ఎన్నవాడే కాదు, మొత్తం అట్లే ఉంది సమాజం. అది మనం కొంతమందిని మీరు గుర్తించండి. ఈ దేశంలో గొప్పగా ఎదిగిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు అందరూ కూడా ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వారే. ఎంతోమంది మనం అలా ప్రైవేట్ పాఠశాలలో చూసిన వ్యక్తులను చూడడం ఆ స్థాయిలో, ప్రభుత్వం పాఠశాలలో చదివిన వ్యక్తులు మాత్రమే చాలా స్థాయిలో మనకు కనపడుతుంటారు. మన పేపర్లో చూసినా, టీవీలో చూసినా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు వాళ్ళే గొప్ప వ్యక్తులైనారు. తర్వాత ఇంకొక డిఫరెంట్, ఇందాక చలపతిరావు సారు అలాగే మన మన డిస్ట్రిక్ట్ ఈ సార్లు కూడా చెప్పారు. ఏమనంటే గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ పాఠశాలలో చదువు చెప్పే ప్రతి ఉపాధ్యాయుడు క్వాలిఫైడ్. అదే ప్రైవేట్ స్కూల్లో ఒక 10,000కో 12,000కో లేకపోతే 6,000కో 7,000కో ఏదో గంటల కొద్దో లేదంటే నిమిషాల కొద్దో ఆ రోజు చెప్పించుకొని పంపిస్తూ ఉంటారు. మన గవర్నమెంట్ పాఠశాల అలా కాదు. క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్ టీచర్స్, ఇలాంటి వ్యక్తులు ఉన్న దగ్గర చదువు రాకపోతే ప్రైవేట్ స్కూల్స్లో ఇలా చదువు వస్తుంది. మేము ఒక చిన్న ఎగ్జాంపుల్, నిజంగా ఈరోజు మనసు ఆనందం పొందింది. ఎందుకంటే ఈ 1వ క్లాస్ నుంచి 2వ క్లాసు, 2వ క్లాస్ నుంచి 3వ క్లాసు, 3వ క్లాస్ నుంచి 4వ క్లాస్, 4వ క్లాస్ నుంచి 5వ క్లాస్, ఒకరి నుంచి ఒకరు వారి యొక్క భాషా విధానం, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వాళ్ళ జ్ఞాపక శక్తి కానీ అది చాలా మెచ్చుకోదగిన విధం. ఇది ఒక రోజుతో ఈ ఇద్దరు ఉపాధ్యాయులు ఒక రోజుతో ఇది వచ్చి ఉంటుంది కాదు, ఒక సంవత్సరంగా వాళ్ళు కష్టపడి నేర్పించి ఉంటారు. మేము అబ్బాస్ అని టాలెంట్ టెస్ట్ ఒకది ఇక్కడ అనంతసాగరంలో ఈ మధ్య మన రెవెన్యూ డివిజన్ పరిధిలో నిర్వహించడం జరిగింది. అబ్బాస్ సంబంధించి ఆ అబ్బాస్లో ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ఫస్ట్ నేను ఆ రోజు గెస్ట్గా పోయాను. ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న అమ్మాయి చేతికి మైక్ ఇచ్చారు. ఆ అమ్మాయి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, మాటలు కూడా రాలేదు. ఇది నిజం, ఈ సంవత్సరం జరిగింది మొన్న అనంతసాగరంలో. మీరు అలా కాకుండా 1వ క్లాస్ పిల్లల చేత ఆ రకంగా మాట్లాడించారంటే నిజంగా మీకు నమస్కారం. ఎందుకంటే చాలా చాలా చిన్న విషయం కాదు ఇది. ఇంకొకటి కూడా మనం ఎన్నవాడ మన అన్నదమ్ముల గురి అక్క చెల్లెలకు ఒక విషయం చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్లో మనకి ₹1 ఖర్చు ఉండదు, మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం, మన కళ్ళ ముందు పిల్లలు ఉంటారు. టైంకి ఉదయం పంపిస్తాం, మధ్యాహ్నం భోజనం గవర్నమెంటే పెడుతుంది, సాయంత్రం శుభ్రంగా మన ఇంటికి జాగ్రత్తగా చేరుతారు. ఒక బుసెక్క లేదు, ఒక హడావుడు లేదు, ఒక క్యారియర్ లేదు, ఒక తిన్నాడా లేదా అనే భయం లేదు. ఎందుకంటే అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి మీరు చూసుకుంటుండొచ్చు. మనం చేయాల్సిందంతా తల్లిదండ్రులుగా ఒకే ఒకటి, మనం డబ్బులు ఎక్కువ కట్టాం, ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం, వాడు ఎడైనా చదివిచ్చేస్తాడు అనుకోకుండా ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఇక్కడ ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులను కూడా మీరు సాయంత్రం ఆ బుక్ తిరగేసి టీచర్స్ ఏం చెప్పారు, వీళ్ళు ఏం చదివారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, స్కూల్కి పోతున్నారా లేదా, ఇది గమనించగలిగితే మన ప్రభుత్వ పాఠశాలకు మించిన పాఠశాల ఉండదని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన డ్యూటీ మనం చేయాలి. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన డ్యూటీ మనం చేయకుండా వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళకి చదువు ఏ స్కూల్కి పోయినా రాదు. ప్రైవేట్ స్కూల్ అయినదే, గవర్నమెంట్ స్కూల్ అయినదే, రిజల్ట్ అయితే ఒకటే. కాబట్టి 100% ఈ పాఠశాలని మనం ఈ అన్నవాడ గ్రామంలో అందరూ పిల్లల్ని వీలైనంత వరకు ఈ పాఠశాలలో చేర్పించే విధంగా మీరు ఆలోచించవలసిందిగా మీ అందరిని వేడుకుంటున్నాను. ఇంకొక రూపం, ఈ పాఠశాలకు సంబంధించి వాళ్ళు ఎప్పుడైనా గవర్నమెంట్కి సంబంధించినా సరే, స్టూడెంట్స్కి సంబంధించినా సరే, ఏ చిన్న విషయం అమ్మా పిల్లలకి ఏదన్నా అవసరమైతే మా ట్రస్ట్ ద్వారా మేము వెనక్కొని మేము ముందు ఉంటాం, మీరు ముందు నడిపిస్తే మేము వెనక నడుస్తాం. ఏ పరిస్థితి రాని, ఏదైనా రాని, ఏది అవసరమైనా సరే రవీంద్ర గారు ఈ పాఠశాలకి ఈ అభివృద్ధిలో, పాఠశాల అభివృద్ధిలో
ఏ అవసరం ఉన్నా మా ట్రస్ట్ ద్వారా మమ్మల్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థించున్నాను. అందరూ మన గ్రామ ప్రజలందరూ కూడా ఒక్కసారి సారు మనకి ఎంతో వరం ఇచ్చారు. అందరూ మీ కర్తవ్య దళంలో మధ్య సార్కి ఒక్కసారి అభినందన తెలియజేద్దాం. అందరూ గట్టిగా. సమాజంలో రెండు మనకు వ్యాధులు. ఒకటి, విద్యని బాగా చదివించుకోవాలి. వైద్యం వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాలి. ఈ రెండు వల్లనే రైతులు కానీ అందరూ కానీ అప్పులు పోలైపోతున్నారు. ఎందుకంటే మన ఊర్లో స్కూల్ ఉంటే మనం చేర్చాం, వాళ్ళకి రోజు నెలకు ఒక 10,000 ఖర్చు పెట్టి చదివిస్తాం అప్పులు తెచ్చుకొని. ఈరోజు తుఫానుతో రైతు నష్టపోతాడు, ఆ 10,000 అప్పుగా మిగిలిపోద్ది. ఒక 2-3 సంవత్సరాల తర్వాత చదివించలేని పరిస్థితి కూడా వస్తుంది. అలాంటిది మన స్కూల్ని మనం డెవలప్ చేసుకుంటే ₹1 మనకు ఖర్చు లేదు, అందరూ ధనవంతులు అవుతారు. మీరు కూడా పిల్లలు బాగా చదువుకుంటారు. అలాగే హాస్పిటల్లో కూడా, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దాన్ని స్ట్రెంత్ అయితే వ్యాధులు వచ్చిన వాళ్ళు అందరూ కూడా, వ్యాధి వచ్చిన వాళ్ళు అప్పులు పోలైపోతున్నారు. ఎందుకంటే మేము ట్రస్ట్ పెట్టిన తర్వాత కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. వీళ్ళిద్దరూ అప్పులు పోలవుతున్నారు. చదివిచ్చే తల్లిదండ్రి, వ్యాధి వచ్చిన వాళ్ళు, ఆ ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి వీటిని మనం గవర్నమెంట్ ఫెసిలిటీలు చాలా ఇస్తుంది మనకి. దాన్ని మనం వినియోగించుకుంటే మన ఇబ్బందులు పడకుండా పిల్లలు బాగా చదువుకుంటారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనం పోతే తక్కువ ఖర్చుతో వైద్యం పూర్తవుతుంది. వాళ్ళు కూడా బాగానే చూస్తున్నారనేది ఇప్పుడు నానేది జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా వెన్నవాడ ప్రజలు కూడా వచ్చింది స్టూడెంట్లు 31 మంది, కానీ ప్రజలేమో 300 మంది కనిపిస్తున్నారు. మీకు దీని మీద ఎంత ప్రేమ ఉంది. మీ ఊరు ఆయనే, మన ఆయనే దీనికి తలదానం చేశాడు. చిన్న విషయం కాదు. అలాంటి దానకరణలు ఉండదు, చాలా అరుదు. అది చిన్న విషయం కాదు. ఇంత స్థలం ఇది స్కూల్కి ఇచ్చారంటే మనం దీన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ మీతోటి నేను కూడా నా సాయి శక్తుల దీనికి ఏదైతే కావాలనో నేను కొన్ని సమకూరుస్తాను. మీరు కూడా అదే విధంగా ఉండి మనం వేరే విధంగా కూడా కావాలనుకుంటే దీన్ని మంచి స్ట్రెంథన్ చేద్దామని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన రవీంద్ర గారికి, రవీంద్ర గారు ఈ అన్నవాడ ప్రజలకి నన్ను పరిచయం చేసినందుకు, నాకు వాళ్ళను పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నవాడ ప్రజలందరికీ కూడా ఇంకోసారి, అలాగే ఉపాధ్యాయులకి, అలాగే నెల్లూరు నుంచి పాపం వీళ్ళు మన పెద్దలు నెల్లూరు నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఉదయం నుంచి బిజీగా ఉన్నారు. ఇప్పుడు రాత్రి 10 కావస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్.